ప్రైజ్ లార్డ్. వందనాలు. బాగున్నారండి? ఈ ఉదయకాలపు ప్రార్థనలో మీరందరూ ఏకీభావంతో ప్రభు సన్నిధిలో కూర్చొని ఈ వాక్యం శ్రద్ధగా వినాలని యేసునామ పేరిట మీకు అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ ఘనమైన తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను తండ్రి. ప్రభా, పరలోకమందున నా తండ్రి, మీ నామం ఎల్లప్పుడూ పరిశుద్ధపరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. తండ్రి ప్రభ, అనుదినము ప్రతి వారము తండ్రి ప్రభ మీ సన్నిధిలో ఈ విధంగా వాక్య పరిచర్యలో నా తండ్రి ముందుకు నడిపిస్తున్న గొప్ప తండ్రి మీకు వందనాలు. ఈ వాక్యముని వింటున్న బిడ్డలందరినీ కూడా మరి మీరు అక్కడకు నాయన జ్ఞాపకం చేసుకొని వారి యొక్క అవిధేయతను పాపములను క్షమించి కృపతో వాక్యము చేత నడిపించి రక్షించి కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్ళిపోదాం. మీకు అందరికీ ఉదయకాలపు కాలంలో ప్రభు నామములో శుభములకు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఇదే ఈరోజు మన వాక్యం యొక్క పాఠ్యాంశము. ఏంటంటే బుద్ధిమంతుడు తన ఇల్లును బండ మీద కట్టుకొనుట. బండ. మన వాక్య పాఠ్యాంశము బండ. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ పైన వచనాలలో అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు అని సేవకుల గురించి, సువార్తికుల గురించి, ప్రవక్తలను గురించి ప్రభు జాగ్రత్త పడుడి, ఈ అంత్యకాలాల్లో జాగ్రత్త పడుడి అని చెప్తున్నాడు. అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్తే మా అప్పులు తీరిపోతున్నాయి, ఇక్కడికి వెళ్తే మా ఇంటి నిండా డబ్బు వస్తుంది, ఆ ప్రవక్త ప్రవచిస్తే మా ఇల్లంతా ధనముతో నిండిపోతుంది, మాకు అమెరికాకి వీసా వచ్చింది, పిలుపు వచ్చింది, అందుకని అటు పరిగెత్తుతారు. ఈ అంత్య దినాలలో జరిగేది అదే. అపవాది విశ్వాసులందరినీ ఆ విధంగా వాడి వైపుకు తిప్పుకోవడానికి వాడి ఎత్తులు వేస్తూ ఉంటాడు. విశ్వాసులైన క్రైస్తవ్య ప్రజలారా, ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అంత్యకాలము గురించి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో ఉన్నట్టుగా 7వ అధ్యాయం 24వ వచనంలో పైన చూస్తే 15వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే అబద్ధమైన సేవకుల గురించి మీరు జాగ్రత్త పడండి, మిమ్మల్ని మీరు మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి, మీకు ఇచ్చిన రక్షణను మీరు కాపాడుకోండి. ఈ అంత్య దినాలలో ఏర్పరచుకున్న వారు సైతము క్రైస్తవ విశ్వాస ప్రజలారా, వాళ్ళ క్రియలను బట్టి సేవకుల యొక్క క్రియలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళల్లో ఉన్నారా లేదా అనేది మనం గమనించుకొని ప్రియ క్రైస్తవ విశ్వాసులారా గమనించాలని ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వాళ్ళు అంటారంట పరలోకంలో, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని అంటారంట. భూమి మీద గొర్రె చర్మం కప్పుకొని లోపనేమో క్రూరమైన తోడేళ్ల స్వభావమును కలిగి ఉండి, అనగా స్వార్థపూరితమైన శరీరపూరితమైన జ్ఞానముతో, దెయ్యపు మాటలతో, దెయ్యపు తలంపులతో అబద్ధమైన వేషధారులు వేస్తూ తోడేళ్ల చర్మాలు కప్పుకొని వస్తారంట. అంత్య దినాలలో పుట్టుకొస్తారంట సేవకులు, ప్రవక్తలు. అక్కడికి వెళ్దాం, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంట, వస్తావా అని ఆవిడ వెళ్ళేది కాకుండా ఇంకొకళ్ళని వెళ్ళిపోతుంది. ఈ విధంగా విశ్వాసుల్ని అపవాది మోసం చేస్తూ ఉన్నాడు అని
మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు అంత్యకాలం గురించి క్రైస్తవ విశ్వాసులారా గమనించుదాము ఈ వాక్యము చేత. వాళ్ళ క్రియలు ఎలాగున్నాయి, వాళ్ళ ప్రవర్తన, నడవడిక, మాట, తీరు, తెన్ను. డబ్బులు ఉన్న వాళ్ళని ఒక విధంగా ప్రార్థన చేయటం, డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఒక ప్రార్థన చేయటం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అని ఉంది ఇక్కడ 15వ అధ్యాయంలో. నేను ఒక ప్రవక్త వచ్చాడని తెలిసింది. మరి ఆ ప్రవక్త ఒక్కొక్కళ్ళ దగ్గర 2 లక్షలు 3 లక్షలు ఇస్తేనే వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాడంట, అక్కడ ప్రవచిస్తున్నాడంట. మామూలుగా వచ్చి కూర్చున్నటువంటి మామూలుగా డబ్బులు కట్టుకోకుండా మామూలుగా వచ్చి కూర్చున్న వాళ్ళు ఏమీ పట్టించుకోలేదంట. నిజమైన ప్రవక్త అలాగా ఉంటారా? సమూయేలు అలాగున్నారా? ఏలియా ఎలీషాలు అలాగున్నారా? వ్యాపారమా ఇది? ఇక్కడ ప్రభు చెప్తున్నారు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. తండోపతండాలు వెళ్ళారంట ప్రభు చేత ఏర్పాటు చేయబడిన సేవకులు కూడా టపేల్మని పడిపోతున్నారంట అక్కడ. ఇదేంటో అర్థం కాదు. ఇక్కడ చెప్తున్నాడు 15వ అధ్యాయంలో, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. నీ నామం పేరిట మేము ప్రవచించలేదా? ప్రవచించి నిజమైన ప్రవక్త దైవజనుడు. డబ్బులు ఇస్తే ప్రవచించటం, డబ్బులు లేకపోతే వాళ్ళ కోసం ప్రవచించకపోవటం, ఇది ఏమన్నా మన విద్య, గారిడి విద్య కాదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలగ చేస్తే అందరినీ సమానంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ప్రవచిస్తారు. ప్రవచనం వస్తేనే ప్రవచిస్తారు. అందరూ వరుస పెట్టి ప్రవచనాలు ఉంటాయా? వరుస పెట్టి కూర్చొని ఉంటే అందరికి వరుసని ప్రవచనాలు చెప్తారా? పరిశుద్ధాత్మ దేవుడు అవసరమైన వాళ్ళకే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకే, రోగస్థితిలో ఉన్న వాళ్ళకే, పాప కోపములో కూరుకుపోయిన వాళ్ళకే, క్షణంలో చనిపోతారనగా లేకపోతే ఎవరి చేత థ్రెడ్స్ ఉంటే ప్రభు వాళ్ళని ధైర్యపరచటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నది ఉన్నట్టుగా ప్రవచిస్తారు. వాళ్ళే నిజమైన ప్రవక్తలు, వాళ్ళే నిజమైన దైవజనులు. డబ్బులు ఇస్తే ప్రవచించడం, డబ్బులు ఇస్తే చేయి పెట్టి ఆశీర్వదించడం ఇది కాదు కదా. ఇదే చెప్తున్నారు. ఈ అంత్య దినాల్లో వచ్చిన ఆయన ఎవరో, ఎలినోళ్ళు ఏంటో ప్రభువుకే అప్పగించేసేద్దాం. మనం వెళ్ళిపోదాం, వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం అన్ని చదువుకుంటే ప్రభు అంటున్నారు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మనం ఇల్లు కట్టుకుంటాం కదండి, మనం ఇంటికి పునాది ఎక్కడేస్తాం? ఇసుక మీద వేస్తామా? మన ఇంటికి పునాది ఇసుక మీద వేస్తామా, రాయి మీద వేస్తామా? బండరాళ్ళు తీసుకొచ్చి భూమి ఎన్నో అడుగులు లోపలికి పంపించి లోపల నుంచి తీసి ఇటుకలు పోసి సిమెంట్ పోసి రాయి మీద మనం ఇల్లు కట్టుకుంటాం. ఇసుక మీద కట్టుకుంటామండి. బుస్క మీద ఇల్లు వేస్తామా? సముద్రం పక్కకి వెళ్ళి ఆ ఇసుక తప్ప మీద సముద్రము పక్కన ఉన్నటువంటి సన్నటి గ్రామాలు ఉంటాయి. అక్కడ వాన వస్తే చాలా అవన్నీ కొట్టుకుపోయి సముద్రంలో కలిసిపోతాయి. ఎందుకని? ఆ ఇంటికి పునాది లేదు, గట్టి పునాది బండ లేదు. ఇంటి కింద పునాదుల కింద బండ లేదు, ఇసుక తెప్ప ఉంది, బురజ ఉంది. బురజ మీద ఇసుక మీద ఇల్లు ఎవరైనా కడతారా అండి? బుద్ధిహీనులు, భక్తిహీనులు, జ్ఞానం లేని వాళ్ళు, వీళ్ళందరూ అలాంటి వాళ్ళ కిందకు వస్తారు. ఇక్కడ రాయబడి ఉంది, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. బుద్ధిమంతుడు ఎలా కట్టుకుంటాడంట ఇల్లు? బండ మీద కట్టుకుంటాడంట ఇల్లు. మరి అంతే కదండి, మనం ఎంత ఎత్తులో కట్టుకుంటామో ఇల్లు కదా. భూమి పల్లమైతే ఎన్నో మూరలు, ఎన్నో అడుగులు ఎత్తు పిల్లర్లు పోసుకొని పునాదులు వేసుకొని పైన కట్టుకుంటాం ఇల్లు. వానొచ్చినా, వరద వచ్చినా, గాలిదుమ్ము వచ్చినా గట్టిగా ఉంటుంది, పడకుండా.
అది బుద్ధిమంతుడు చేసే పని. మరి ప్రభు చెప్తూ ఉన్నారు, మీ విశ్వాసాన్ని కడవరి కాలంలో మీరు కాపాడుకోండి. విశ్వాసము, బండ అనగా క్రీస్తు, క్రీస్తు అనగా విశ్వాసము. మా విశ్వాసము లేనివాడు నావాడు కాదు అని అన్నాడు. హల్లెలూయా. తండ్రి చిత్తము మాత్రమే మనము చేయాలి. యేసుక్రీస్తు ప్రభు మనకి ప్రాణనాథుడై తండ్రి అయి ఉన్నాడు. పరలోకముందున్న తండ్రి, నజరేయుడికి యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిఐక దేవుడుగా మనకి తండ్రిగా ఉన్నారు. తండ్రి ఏది చెప్తే కుమారులు కుమార్తెలు అలాగే చేస్తే మనము బండ మీద కట్టబడిన ఇంటిని పోలిన వారమై ఉంటాము. అప్పుడు మనము ఇగో పైన చెప్తున్నటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి అక్కడికి ఆ దేశం నుంచి వస్తున్నారు, ఇక్కడికి ఈ దేశం నుంచి వస్తున్నారు, ప్రవచిస్తున్నారు, పడిపోతున్నారు, రా అని వేలు వేలు మోసుకొని అక్కడ లక్షలు కట్టి కింద పడేసి వస్తున్నారు, కింద పడిపోయి వస్తున్నారు. ఎంత అవమానం! మనకిచ్చాడండి పవర్, మనకిచ్చారండి అధికారం. క్రీస్తు మనకిచ్చిన అధికారాన్ని పట్టుకొని ఎక్కడికో వెళ్ళి కింద పడటం ఏంటి? మన చేతుల్లో ప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. అందుకని కడవరి దినాలలో అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. మీకు ఇచ్చిన విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకోండి, మీకు ఇచ్చిన రక్షణను గట్టిగా కాపాడుకోండి, నేను మీకు ఇచ్చిన అభిషేకాన్ని మీరు భద్రం చేసుకోండి అని అంటున్నా. బుద్ధి లేకుండా ఇసుక మీద కట్టిన వారి వలె పొట్టు వలె ఎగిరిపోతుంటానికి సిద్ధపడుతున్నారు ఈ కడవరి దినాలలో. అపవాది ఆ విధంగా వాళ్ళని తోసుకుపోతా ఉంది. మనం ప్రార్థన చేసుకుంటే దెయ్యాలు పోతున్నాయి, మనం ప్రార్థన చేసుకుంటే స్వస్థతలు వస్తున్నాయి. ఈ కడవరి దినాలలో మన ప్రభు మనకిచ్చిన రక్షణ గట్టిగా కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు చెప్పినట్టు మాటగా మనం జీవిస్తే, ముందుకు వెళుతూ ఉంటే, బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఇక్కడ 21వ వచనంలో, నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే పరలోకమందును ప్రవేశించును అని రాయబడి ఉంది. మరి ఇప్పుడు మనకు తండ్రి ఏమని చెప్తున్నాడు? నేను ఈ విధంగా చెప్తున్నాను కదా, ఈ మాట ప్రకారంగా మీరు జీవిస్తే మీకు రక్షణ కలుగుతుంది, మీకు భద్రత కలుగుతుంది. హల్లెలూయా. ఈ మాట చొప్పున వినకుండా నడుచుకునేవాడు, యేసయ్య మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్టు బ్రతికేవాడు ఎలాగుంటాడంట? మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. యేసయ్య మాట విననవాడు ప్రతి ఒక్కడు కూడా, అనగా ఈ వాక్యానుసారంగా జీవించేవాడు అయితే బండ మీద కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు. అతని వాక్యానుసారంగా జీవించిన వాడే బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు. వాక్యం చదివినా, వాక్యం చర్చికి వెళ్ళి వాక్యం విన్నా, ఇంటికి వచ్చి వాక్యం చదివినా దాని ప్రకారంగా నడవని వాడు, జీవించని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నట్టు వాడే. వాన వచ్చెను, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడేను, దాని పాటు గొప్పదని చెప్పెను. బండ అనగా క్రీస్తు. 8వ అధ్యాయంలో ఇదంతా కూడా శిష్యులకి చెప్తున్నారు, ప్రజలకి చెప్తున్నాడు. ఈ యొక్క జాగ్రత్తలన్నీ సంఘంతో చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆనాడు శిష్యులతో చెప్తున్నాడు, అక్కడికి వాళ్ళతో పాటు వచ్చినటువంటి జనముతో కూడా చెప్తూ ఉన్నారు. అంత్యకాలంలో అబద్ధ ప్రవక్తలు లెగుస్తారు, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ క్రియలను గమనించండి, వాళ్ళ నడతలను గమనించండి, వారి నోటి మాట విధానాన్ని గమనించండి, వారి కంటి చూపుని గమనించి వాళ్ళ క్రియలను గమనించి మంచి సేవకుల, నిజమైన సేవకుల, అబద్ధ సేవకుల అనేది గమనించండి. లేకపోతే మీకు ఇచ్చిన రక్షణను అపవాది, మీకు ఇచ్చిన విశ్వాసాన్ని, మీకు ఇచ్చిన పరిశుద్ధతను, మీకు ఇచ్చిన రక్షణ
ఇవన్నీ ఈ అంత్యకాలంలో మీరు జాగ్రత్తగా కాపాడుకొని భద్రం చేసుకోండి అని యేసుక్రీస్తు ప్రభు మనతో చెప్తూ ఉన్నారు. ఈ కాలంలో, ఈ అంత్యకాలంలో 8వ వచనం దగ్గరికి అధ్యాయం వచ్చే దగ్గరికి ఇదంతా ఈ యొక్క ప్రసంగాలన్నీ అయిపోయి కొండ నుండి దిగి వచ్చిన 8వ అధ్యాయములు ఇవన్నీ కూడా కొండ ప్రసంగాలు. తర్వాత కొండ దిగి వచ్చిన తర్వాత 23వ వచనం చూస్తే ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చు ఉన్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచు ఉన్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచు ఉన్నవని ఒకరికి ఒకరు చెప్పుకొనిరి. హల్లెలూయా. ఆ శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభుతోనే తింటున్నారు, యేసుక్రీస్తు ప్రభుతోనే సువార్తకి వెళ్తున్నారు, యేసుక్రీస్తు ప్రభుతోనే పడుకుంటున్నారు, యేసుక్రీస్తు ప్రభుతోనే ప్రయాణాలు చేస్తున్నారు ఈ శిష్యులందరూ. ఇక్కడ కూడా పడవ మీద సముద్రంలో పడవ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందులో యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారు? పడవలో పడుకున్నాడు, అమరంలో పడుకున్నాడు, అంటే కింద పడుకున్నాడు పడవలో. వీళ్ళేమో చక్కగా కూర్చొని ప్రయాణాలు చేస్తూ ఆస్వాదిస్తూ ఆ వాతావరణాన్ని, ఆ నీళ్ళని, ఆ సముద్రం మీద పడవ మీద వెళ్ళేటప్పుడు చాలా చాలా బాగుంటుందండి. ఆ శిష్యులు ఆ చక్కగా పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మాత్రం చక్కగా పడుకున్నారు అలసట చెంది. ఈలోపు ప్రభుకి ఆలోచన వచ్చిందేమో నేను అనుకుంటున్నా, వీళ్ళని ఒకసారి పరిశీలిద్దాము, నిజంగా విశ్వాసులుగా ఉన్నారా, నటిస్తున్నారా నా ఎదుట. సంఘంలో కూడా, చర్చిలో కూడా పాస్టర్ గారు ఉంటే ఒక రకంగా ఉంటారు విశ్వాసులు. పాస్టర్ గారు ఒక వారం వేరే ఊరు వెళ్ళి వాక్యం చెప్పడానికి పిలిస్తే ఎవరైనా, వాళ్ళు వేరే ఊరు వెళితే పాస్టర్ గారు లేనప్పుడు ఒక రకంగా ఉంటారు విశ్వాసులు, పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ నా శిష్యుల యొక్క విశ్వాసాన్ని పరీక్షిద్దాము అని ఒకసారి గాలి తుఫాన్కి అనుమతి ఇచ్చి వదిలాడు అనమాట. అనుమతి ఇవ్వగానే గాలి తుఫాను వచ్చేసింది సముద్రం మీదకి, అలలు కొట్టిన సముద్రంలోనికి నీళ్ళు వచ్చేసినాయి. ముందు నీళ్ళు వస్తే ఎక్కడికి వెళ్తాయి? పడవ అడుగుకే వెళ్తాయి. ఇక అడుగులో ఎవరున్నారు? అడుగులా పడుకొని ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు. ఆ నీళ్ళు వస్తే ముందు తడిసేది ఎవరు, మునిగేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. అయినను ప్రభువా, మేము నశిస్తున్నాము, మీకు చింత లేదా అని అప్పుడు దాకా ప్రభు చేసి అద్భుతాలు, ఆశ్చర్యాలు అన్నీ చూసి కూడా ఇక్కడ విశ్వాసం లేక అల్ప విశ్వాసులుగా, యేసుక్రీస్తు ప్రభు కూడా శరీరముతోనే మానవుడుగానే ఉన్నాడు, దేవుడుగా ఏమి లేడు అక్కడ. 100% మానవుడిగా ఉన్నాడు, దేవుడిగా ఏమి జీవించట్లేదు అక్కడ. మానవుడిగా జీవించి చూపించాడు మనకి. ఇప్పుడు దాకా నాతో మీరు నడిచిన నడక ఏంటి, ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితి ఏంటి, మీ విశ్వాసం ఏమైంది అనగా, వాళ్ళ విశ్వాసము బండ మీద స్థిరంగా లేదు వాళ్ళ హృదయంలో. ఇంకా ప్రభు మీద పూర్తిగా విశ్వాసం లేకుండా వాళ్ళ ప్రయాణాలు చేస్తున్నారు. తర్వాత మత్తయి రాసిన సువార్తలో 16వ అధ్యాయంలో మళ్ళీ పేతురు గారే ప్రభు యొక్క మహిమను తెలుసుకొని, విలువను తెలుసుకొని, తన హృదయంలో మంచి స్థానం ఇచ్చి, అయ్యా నువ్వు సజీవుడు అయినా పరలోకముందున తండ్రి దగ్గర నుంచి పంపించబడిన తండ్రి కుమారుడివి అని యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పగా, నీకు పరలోకమున్న తండ్రి, నా తండ్రి నీకు తెలియపరిస్తేనే నువ్వు తెలుసుకోగలిగావు, నరుడు మానవుడు నీకు తెలియపరచలేడు. కనుక ఇక నుంచి అప్పుడు ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని అంతటితో తొలగించేసుకొని స్థిరమైన విశ్వాసము కలిగిన వాడుగా నీవు ఇప్పుడు నాకు కనపడుతున్నావు. కనుక ఇక నుంచి పేతురు అనంటే రాయిగా, అనగా బండగా, ఇక ఈ బండ మీద నా యొక్క సంఘాన్ని కడతాను అని పేతురు గారితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. అక్కడ మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయములో 18వ వచనంలో
పేతురు గారు తన యొక్క ఇల్లు ఎలా కట్టుకున్నాడంట? బండ మీద కట్టుకున్నాడు. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయంలో పేతురు యొక్క ఇల్లు, ఏ ఇల్లు? విశ్వాసపు ఇల్లు. పరలోకపు తండ్రి దగ్గర నుంచి వచ్చిన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఈ గాలి తుఫాను అణిగిపోయింది అని 16వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికీ అప్పటికి తన విశ్వాసాన్ని స్థిరపరచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు మీద. అందుకనే ప్రభు కూడా పేతురు గారిని తన శిష్యుల్ని గమనించి ఆ అలల ముందు, పేతురు గారు నువ్వు ఏమనుకుంటున్నారు నా గురించి అంటే, మిమ్మల్ని ఏలియా అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, బాప్తిస్మిచ్చే యోహాన్ అనుకుంటున్నారు అని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు. అయితే మీరేమనుకుంటున్నారు అని అంటే, పేతురు గారు నీవు సజీవుడు అయిన పరలోకమందున తండ్రి యొద్ద నుంచి పంపించబడిన తండ్రి కుమారుడివి, దైవ కుమారుడివి అని. ఆ బండ మీద తన యొక్క సంఘాన్ని కట్టాడు. బండ అనగా క్రీస్తు, అనగా విశ్వాసముతో మనము ముందుకు సాగాలి. విశ్వాసముతోటేనే మనము పరలోక రాజ్యమునకు మనం చేరగలుగుతాము. అలాగా మన విశ్వాసాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకొని ప్రభు రాకడ వరకు మన ప్రభు మనకిచ్చిన రక్షణను, విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకొని పరలోకమునకు వెళుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు నాయన. పరిశుద్ధుడ గొప్ప తండ్రి, క్రీస్తు అనే బండ మీద నాయన మా యొక్క విశ్వాసపు ఇంటిని నాయన ప్రభు మేము కట్టుకొని ప్రభ మీరు మాకు ఇచ్చిన రక్షణ విశ్వాసమును నాయన మేము జాగ్రత్తగా కాపాడుకొని ప్రభ ఎట్టి పరిస్థితుల్లో నాయన ప్రభ వాన లాంటి నాయన గాలి దుమ్ములు వంటి ప్రభ వచ్చి కొట్టినా కూడా మేము కదల్చబడకుండా, అక్కడ ప్రవక్తలు ఇక్కడ ప్రవక్తలు ఉన్నారంటే పరిగెత్తకుండా ప్రభ మీరు మాకు ఇచ్చిన రక్షణ విశ్వాసాన్ని కాపాడుకొని పరలోకమునకు వచ్చుటకు కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ఆమేన్.